నాటు ఉసిరికాయలతో జ్యూస్ చేసేసుకుందాము. నాటు ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. కాసిన నీళ్లు పోసేసుకుందాం. మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. ఉసిరికాయ జ్యూస్ రెడీ. వడకట్టుకుందాం. ఒక తెల్లటి క్లాత్లో వడకట్టుకోవాలి. నాటు ఉసిరికాయ జ్యూస్ చాలా బాగుందండి. కొద్దిగా సాల్ట్ వేసాను, ఒక చిన్న స్పూన్ తేనె కలిపాను. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. ఉసిరికాయ, నాటు ఉసిరికాయకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. వ్యాధులు వచ్చిన తర్వాత మనం నయం చేసుకునే దానికంటే వ్యాధులు రాకుండా చూసుకోవడం మంచిది కదా. సో ఈ వేసవకాలంలో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. వారానికి 2-3 సార్లు అయినా ఈ విధంగా నాటు ఉసిరికాయ దొరికినా, రాతి ఉసిరికాయ దొరికినా తెచ్చుకొని ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకొని వారంలో ఆల్టర్నేట్ డేస్ అయినా 2-3 సార్లు అయినా త్రాగలిగితే హెల్త్కి ఎంతో మంచిదండి. గట్టగట్ట తాగేయడం కాకుండా జ్యూస్ ఎప్పుడు 6/6 తీసుకోవాలి. ఇలాంటి జ్యూస్ దీనిలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఉసిరికాయతోటి పచ్చళ్ళు చేసుకుంటాం, రోటి పచ్చళ్ళు చేసుకుంటాం, నిలవ పచ్చళ్ళు చేసుకుంటాము, పులిహోరలు చేసుకుంటాము. ఈ విధంగా లిక్విడ్గా కూడా తీసుకోగలిగితే వేసవకాలంలో చల్లదనాన్ని ఇస్తుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.